వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ఏపీ రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేస్తూ లోక్సభలో బిల్లు పెట్టడం చాలా సంతోషకర పరిణామమని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండల పర్యటన సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. జగన్ సృష్టించిన గందరగోళ వాతావరణానికి ఈ రోజుతో తెరపడిపోయిందని, 2019 ఎన్నికలకు ముందు రాజధాని అమరావతిలో తాను ఇల్లు కట్టుకుంటున్నానని ప్రజలను నమ్మించి అధికారంలోకి రాగానే 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారంటూ విమర్శించారు. భవిష్యత్తులో రాష్ట్రమంతా గర్వించేలా అమరావతిని చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దడం ఖాయమని చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. ఈరోజు సంతోషమైన వార్త ఏంటంటే, మొన్న అసెంబ్లీలో అమరావతి రాజధానిగా చట్టం చేయటం, ఈరోజు పార్లమెంట్లో ఢిల్లీలో లోక్సభలో బిల్లుని చట్టబద్ధం చేయటం, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించి పంపించిన అమరావతిని రాజధానిగా కేంద్రం కూడా ఒప్పుకోవటం, చట్టం చేయటం చాలా సంతోషం. దీనివల్ల ఏంటంటే, ఎవరైతే 34,000 ఎకరాలు ముందుకొచ్చి త్యాగం చేశారో, ల్యాండ్ పూలింగ్ దేశంలో మొదటిసారి ల్యాండ్ పూలింగ్ కింద ముందుకొచ్చిన ఆ రైతులు, వాళ్ళ మేలు ఎప్పుడు రాష్ట్రం మర్చిపోదు. ఈరోజు వాళ్ళకేంటంటే, ఎప్పుడైతే ఈ చట్టం అయిపోయిందో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ విలువలు పెరుగుతాయి, పెట్టుబడులు వస్తాయి, రియల్ ఎస్టేట్ పెరుగుద్ది, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ఒక కన్ఫ్యూజన్ పోయింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ 2019కి ముందు నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అమరావతి రాజధాని అని చెప్పి 3 ముక్కలాట 3 రాజధానులు అని చెప్పి ఆఖరణ ఇంకో మాట చెప్పాడు ఆయన. నేను ఎక్కడుంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అని చెప్పాడు. అంటే ఆయన యలహంకలో ఉంటే ఆయన 29 ఎకరాలు 3 లక్షల చదరపు అడుగులు ఆడుంటే అది రాజధాని. బెంగళూరులో నువ్వు హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉంటే అది రాజధాని, లేకపోతే నువ్వు విశాఖపట్నంలో ఉంటే రాజధాని. ఈ అసలు అర్థం లేని మాట. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడంట. అంటే ప్రజలకి రాజధాని ఇప్పుడు ఈరోజు మాట్లాడినా అంట ఏమని, రాజధాని అనే దానికి రాజ్యాంగబద్ధమైంది ఇది లేదంట, చట్టం లేదంట. ఏం మాట్లాడుతున్నాడో, ఒక ముఖ్యమంత్రిగా ఎట్ట చేశాడో తెలియటం లే. ఆయన చెప్పేది ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అంటే, ఆయన బాత్రూంలో ఉంటే అది రాజధానా, ఆయన బెడ్రూమ్లో ఉంటే అది రాజధానా. ఆయనకేమో యలహంకలో 5-6 అంకణాలు అంటే 300, 400, 500 గజాలంటే ఒక బాత్రూమ్. దాంట్లో బహుశా అదైనా రాజధాని చేసుకోవచ్చు అనుకుంటున్నాడేమో, మాకు అర్థం కాలే. ఇటువంటి వ్యక్తిని మనం ఎప్పుడు చూడలే. అల్టిమేట్గా ఈరోజు ఏమైపోయింది, మీరు మిథున్ రెడ్డి ఏం మాట్లాడతాడు, రాజధానికి మేము వ్యతిరేకం కాదంటాడు, నువ్వు మాట్లాడతావు, మళ్ళీ 3 రాజధానులు అంటారు. మీకు అసలు స్పష్టత ఉంది? ఒక ఆషామాషి విషయం కాదు ఇది, ఒక స్టేట్ క్యాపిటల్ విషయం. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని అనేది, ఇప్పుడు విశాఖపట్నం పెడతావు, అనంతపురం నుంచి విశాఖపట్నం ఎన్ని గంటల్లో పోవాలా? సెంటర్ ఆఫ్ ద స్టేట్, రాష్ట్రానికి సెంటర్ పాయింట్. శ్రీకాకుళం వాళ్ళకి సెంటర్ పాయింట్, శ్రీకాకుళం వాళ్ళు అనంతపురం వాళ్ళకి మధ్యలో పాయింట్ అది. దాన్ని తీసుకోపోయి నువ్వు అన్యాయంగా రైతుల్ని, పొలాలు ఇచ్చి భూములు ఇచ్చి ముందుకొచ్చిన రైతుల్ని సర్వనాశనం చేయాలని చెప్పేసి నువ్వు ప్లాన్ చేసావు, కులాలు అంటగట్టావు. వీటన్నిటికీ ఈరోజు ఫుల్ స్టాప్ పడిపోయింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనం ఎక్కడికి పోతే వాళ్ళ రాజధానిలో చూస్తున్నాం, మనకి రాజధాని లేదు. అక్కడ బెంగళూరు, ఇక్కడ చెన్నై, ఇక్కడ అక్కడ బాంబే, ఇక్కడ హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ ఢిల్లీకి పోతే, బెంగళూరుకి పోతే, హైదరాబాద్కి పోతే మీ రాజధాని ఏందే అని అంటే చెప్పలేని పరిస్థితులు. ఈరోజు ఒక కేంద్రం ఆమోదంతో ఒక రిలీఫ్ వచ్చేసింది, పెట్టుబడులు వస్తున్నాయి, రియల్ ఎస్టేట్ పెరగద్ది. చూడండి అమరావతి ఎటువంటి సిటీగా మారిపోతుందో ఒక్కసారి భవిష్యత్తు తొందరలోనే తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఏందో తెలుస్తుంది. అక్కడ సైబరాబాద్ని ఏ విధంగా క్రియేట్ చేశాడో అమరావతి అంతకంటే మంచి సిటీగా, పట్టణంగా రాబోతుంది. మా అందరికీ చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ